2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్ట్ 15th నుంచి 30 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ఆగస్ట్ 15th నుంచి అండ్ అలాగే 30th వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి దాని గురించి. తప్పకుండా అమ్మా. ఆగస్టు 15 నుంచి 30వ తారీఖు వరకు జరిగే ఆ మార్పులు కానీ ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ప్రధానంగా మనం బేసిక్ ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారం మనం చూస్తే ఈ మిథున రాశిలో ప్రధానంగా గురు శుక్రుల యొక్క కంజంక్షన్ నడుస్తుందండి. గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉన్నారు. కర్కాటకంలో రవి బుధులు ఉన్నారు, బుధుడు వక్రించి ఉన్నారు. అయితే ఈ సింహంలో కేతుగ్రహ సంచారం ఉంది, కన్యా రాశిలో కుజగ్రహ సంచారం నడుస్తోంది, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది, మీనరాశిలో శని వక్రించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 15 నుంచి 30వ తారీఖు లోపల 2 గ్రహాలు ట్రాన్సిట్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయండి. 17వ తారీఖున అంటే ఆగస్టు 17వ తారీఖున రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ కాబోతున్నారు. సంక్రమణం అనేటువంటిది ఏర్పడుతోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? కర్కాటక రాశిలోంచి సింహరాశి రవికి స్వరాశి, అంటే బలమైనటువంటి రాశి అన్నమాట. సో ఈ మాసంలో ఏదైతే ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి కానీ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 లోపల రాజకీయాల్లో తెలియనటువంటి ఊహించినటువంటి పరిస్థితులన్నీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి కేతువుల యొక్క కంజంక్షన్ కాబట్టి ఈ మాసంలో చాలా జరుగుతాయి అన్నమాట. అయితే ప్రధానంగా ఈ రవి కేతువుల యొక్క కంజంక్షన్ ఇక్కడ సింహరాశిలో జరుగుతోంది. తర్వాత కుంభరాశిలో శని రాహుల యొక్క కంజంక్షన్ పడుతోంది. అయితే ఇంకొక మార్పు ఏంటి? శుక్రగ్రహ మార్పు అండి. ఆగస్టు 20వ తారీఖున ఈ మిథున రాశిలో సంచారం చేసేటువంటి శుక్రగ్రహము కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది? బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా 15 to 30 మధ్యలో ఈ రకంగా ఈ రవి మార్పుల వల్ల, శుక్రుడి యొక్క మార్పుల వల్ల చాలా రకాలుగా మార్పులు కనబడే అవకాశం కనబడుతుందమ్మా. అందులో భాగంగానే మేషరాశి వారికి ఆగస్టు 15th నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. మేషరాశి వాళ్ళకి 15 దగ్గర నుంచి 30th వరకు కూడా ఈ గ్రహ సంచారాల్లో మార్పులు అనేటువంటివి 5 నుంచి 6 గ్రహాలు వీళ్ళకి బాగా యోగిస్తున్నాయండి. 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారం బాగుంది. ప్రధానంగా దీనివల్ల ఏంటంటే సిబిలింగ్స్ కానీ, కొలీగ్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి నూతన వస్త్ర ఆభరణ లేకపోతే నూతన వాహన యోగాలు ఇలాంటివన్నీ, అంటే ఇంట్లో ఉండేటువంటి సిబిలింగ్స్ ఏదైనా కొనుక్కోవడం, నూతన వస్తువులు కొనుగోలు చేయడం, లేకపోతే కొలీగ్స్ ఏదైనా కొనుగోలు చేయడం, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అండ్ వాళ్ళతో బాండింగ్ కానీ, రిలేషన్ కానీ చాలా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పచ్చు. ఇదే కాకుండా సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకు కూడా చాలా మంచి అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయని చెప్పొచ్చమ్మా. ఇక్కడ ప్రధానంగా మేషరాశి వాళ్ళకి 2 గ్రహాలు కలయిక, అంటే 2 కాంబినేషన్స్ అనేవి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అని అంటే ప్రధానంగా అంటే ఇక్కడ చూస్తే సింహరాశి వాళ్ళకి 5వ స్థానంలో రవికేతువుల యొక్క కంజంక్షన్ ఏర్పడుతోంది. మనం మాట్లాడుకునే 17వ తారీఖు తర్వాత శని వక్రించడం మూలాన శని రాహుల యొక్క కంజంక్షన్గా ఆ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆయన ఇక్కడ లాభస్థానంలో ఈ కంజంక్షన్ కనబడుతోంది. తరువాత 20వ తారీఖు తర్వాత బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ అనేటువంటిది 4వ స్థానంలో ఏర్పడబోతోంది. దీనివల్ల ఎలాంటి ప్రధానమైన మార్పులు ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలు కానీ, లేకపోతే క్షేత్రాలు, తీర్థయాత్రలు ఇలాంటివన్నీ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు, పాత బంధుమిత్రుల కలయిక అనేటువంటిది సూచన చేస్తుంది అని చెప్పచ్చు. పంచమంలో రవికేతువుల యొక్క కలయిక, పంచమము అనేటువంటి స్థానంలో ఇక్కడ ఈ వారి యొక్క నడవడికలో కానీ, బిహేవియర్లో కానీ తెలియనటువంటి చేంజెస్ రావడం కావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో తెలియనటువంటి ఆటంకాలు, ఎవరైనా మధ్యలోకి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రావడం కానీ కేతు కాబట్టి ఇలాంటివి కనబడడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క సంతానం విషయంలో ఆటంకాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, నిరాశ నిస్పృహలు కానీ ఎక్కువ అవ్వడం లాంటివి కనబడుతూ ఉంటాయమ్మా. మేషరాశి వాళ్ళు ఈ 15 దగ్గర నుంచి 30th వరకు కూడా కాస్త కేర్ఫుల్గానే ఉండాలి. అంటే భయపడాల్సింది ఏమీ లేదు. రవికేతువుల యొక్క కంజంక్షన్ కాబట్టి ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో,
ఎవరైతే రాజకీయ వ్యవహారం చేస్తూ ఉంటారో, గవర్నమెంట్ జాబ్లో ఉంటారో, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారో, అవన్నీ పోస్ట్ పోన్ అవ్వడం, డిలే అవ్వడం, అవమానపడడం, తెలియనటువంటి బ్యాడ్ నేమ్ వీళ్ళ మీద పోర్ట్రే చేయడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అని చెప్పొచ్చు. తప్పకుండా ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక లాభంలో శని రాహువుల యొక్క కంజంక్షన్ ఉంది. దీని మూలాన చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళ యొక్క మోసపూరితమైనటువంటి కుట్రలకి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 15 to 30 మధ్యలో శని రాహుల యొక్క కంజంక్షన్ కాబట్టి, అంటే అందరికీ అంటే ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా మనం చెప్పుకుంటాం. వారి వారి యొక్క బలం ఎలా ఉంది అనేటువంటి చూసుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి, పర్సనల్ జాట్ బట్టి. శని రాహుల కంజంక్షన్ వల్ల ఏంటి అంటే ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది, మానసిక ప్రశాంతత అనేటువంటిది దూరం అవుతుంది. ఎవరి వల్ల? చుట్టుపక్కల ఉండేటువంటి సర్కిల్ వల్ల, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, నైబర్స్ కానీ, ఎవరైనా సరే వాళ్ళ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టిన పాత పెట్టుబడుల యొక్క ఫలితాలు ఈ సమయంలో రిలీజ్ అవ్వడం, కాస్త మంచి జరగడం, ఆర్థిక అభివృద్ధి కలగడం, ఇవి కూడా ఉన్నాయి. కానీ ఈ పర్సనల్ లైఫ్ అనేటువంటిది వేరు, సంతానం విషయంలో వేరు, ప్రేమ వ్యవహారాల్లో వేరు, అండ్ ఈ ఒత్తిడి అనేటువంటిది కామన్గా ఖచ్చితంగా కనబడుతుంది వీళ్ళకి. సో ఆ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఇకపోతే 4వ స్థానంలో ఈ బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ కావచ్చు, 6th కుజుడు కావచ్చు. ఇది చాలా బలంగా పనిచేసేటువంటిదండి. అంటే ఇక్కడ మీకు ఎంతమంది శత్రువులు మిమ్మల్ని వేధించాలనో, మిమ్మల్ని కిందకి లాగాలనో ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా తగ్గకుండా, ఎవరికి భయపడకుండా తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు స్వతహాగా ఇక్కడి నుంచి ప్రారంభం అవుతాయి. అంటే వాళ్ళు ఎన్ని చేసినా అది మీ వరకు దరిచేరకుండా ఈ కుజుడు మిమ్మల్ని కాపాడుతున్నారు అని చెప్పచ్చు శత్రు బాధల నుంచి. నెంబర్ 2, ఆరోగ్య సమస్యలు ఏమన్నా అవన్నీ తగ్గేటువంటి యోగంగా కనబడుతోంది. నెంబర్ 3 ఏంటంటే రుణ బాధలు, అప్పుల బాధ నుంచి బయటపడేటువంటి యోగంగా మేషరాశి వాళ్ళకి ఈ మాసం 15 నుంచి 30వ తారీఖు వరకు చాలా అద్భుతంగా కనబడుతోందమ్మా. మరి ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా వారు ఏదైతే బాధపడుతున్నారో లేదంటే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి పూజ వేలో కనుక ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశం అండి. చాలామందికి పర్సనల్ చార్ట్ బలంగా ఉంటుంది, జన్మకుండలి, నవాంశ, దశాంశ బలంగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎంత వచ్చినా సరే ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ, ఆ సంకల్ప శక్తి బలంగా ఉండడం కానీ మనం చూస్తూ ఉంటాం. నా దగ్గరికి ఎవరైనా సరే జాతకానికి రావాలి అనుకున్నప్పుడు, చూపించుకోవాలనుకుంటున్నప్పుడు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని చూసి విశ్లేషించిన తర్వాత గోచారంతో దాన్ని సమన్వయం చేస్తూ తగినటువంటి పరిహారములు మీతో ఆచరింపజేస్తూ ఒక గైడెన్స్ నా ఆధ్వర్యంలోనే మీకు గైడెన్స్ ఇస్తూ ఎప్పుడు ఎలా ఏ విషయంలో జాగ్రత్త పడాలో తప్పకుండా మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.